హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కునిరెడ్డి. సమంత ఈ పేరు చెప్పగానే చాలా మంది కుర్రకారు ఉర్రుతులుగుతారు, ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఎప్పుడు ఏదో ఒక వార్తతో కాంట్రవర్సీగా మారుతుంది సమంత విషయంలో. సో ఇప్పుడు ఏమైంది అంటే ఒక వీడియోకి తను లైక్ కొట్టడం అనేది జరిగింది. సో ఈ వీడియోకి ఎప్పుడైతే తను లైక్ కొట్టిందో ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే నాగ చైతన్య సమంత విడిపోవడానికి ఇదేనా రీజన్ అనే ప్యాటర్న్ లో. సో అసలు ఏం జరిగింది, సమంత ఎందుకు ఈ విధంగా కాంట్రవర్సీలకు ఎక్కువగా గురవుతుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. యాక్చువల్లీ సమంత గారు ఒక వీడియోకి లైక్ కొట్టారు ఇన్స్టాలో. సో ఇప్పుడు ఆ లైక్ కొట్టిన అంశం చర్చనీయాంశంగా మారింది. అందరూ ఏమంటున్నారంటే నిజంగానే తన హెల్త్ ఇష్యూ వల్లే వీళ్ళిద్దరూ దూరం అయిపోయారా అని. మీరేమంటారు? కర్ణుడి చావుకి బోల్డ్ రకాల కారణాలు ఉన్నట్టుగా సమంత నాకు చేతిన విడిపోవడానికి కూడా బోల్డ్ అన్ని రకాల కారణాలు సామాజిక మాధ్యమాల్లో కానీ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకోవడంలో కానీ, సినిమా రూపంలో కానీ, ట్వీట్ల రూపంలో కానీ, ఇండైరెక్ట్ గా వీళ్ళ పోస్టులకు లైకులు కొట్టడం, ఇట్లాంటి వాటి వల్ల కానీ చాలా సార్లు బహిర్గతం అయ్యాయి. అందులో కొన్ని రీజన్స్ చెప్పుకుందాం. ఒకటి, ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఖుషి క్లైమాక్స్ కూడా అంతే, ఒక డైలాగ్ తో మొత్తం చెప్పేసింది. ఏంటో మరి నిజమో కాదో మనకు తెలియదు, బట్ వాట్ ఎవర్ తను చెప్పిన అంశమే. గొడవలు వస్తాయి వచ్చిన ప్రతిసారి అంతకంతకు మనం స్ట్రాంగ్ అవ్వాలి, కానీ ఎటా అనుకుంటూ పోతే దూరం అయిపోతాం. ఎవరికన్నా ఏదన్నా బాధ వేస్తే దేవుడికి చెప్పుకుంటాం. నేను ఆ దేవుడినే వదిలేసుకొని నీ దగ్గరకు వచ్చా, నువ్వు కూడా పో అంటే ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది. ఇప్పుడు అది పర్సనల్ లైఫ్ కి రిలేట్ చేసి ఎలా ఉంది? మేబీ జరుగుండొచ్చు, జరుగుండపోవచ్చు. తర్వాత సంగతి అది ఆ సినిమాలో భాగమై ఉండొచ్చు, మనం జడ్జ్ చేయలేం. కానీ తన ఆ క్యారెక్టర్ చేసింది కాబట్టి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్. నెక్స్ట్ మళ్ళీ అలాగే మొన్న ఫాజిల్ అండ్ అమ్మాయి వాళ్ళు విడిపోయారు అని నేను నోటితో అనలేను, కాకపోతే నజరియా తను ఒక పోస్ట్ పెట్టింది. చాలా కాలం నుంచి స్నేహితులకి అందరికి దూరంగా ఉన్నాను, మీరందరూ ఫోన్లు చేస్తున్నారు, నేను ఎత్తట్లేదు, మీరందరూ పలకరిస్తున్నారు, నేను రిప్లై ఇవ్వట్లేదు. న్యూ ఇయర్ వేడుకలు నేను చేసుకోలేదు ఈ సంవత్సరం, నా బర్త్డే వేడుకలు నేను చేసుకోలేదు, మొన్న సూక్ష్మదర్శిని సినిమా హిట్ అయినా ఆ సెలబ్రేషన్ కూడా నేను జరుపుకోలేదు. ఈ సంవత్సరం అంతా నేను ఏదో సందిగ్ధంలో ఉన్నా, ఒక స్ట్రెస్ లో ఉన్నా, ఒక డిప్రెషన్ లో ఉన్నా. దయచేసి నేను బయటకు వచ్చాక మీ అందరికి దగ్గరకు వస్తాను. ఈ లోపు ఎవరైతే మీరు ఫోన్లు చేసినా నేను రిప్లై ఇవ్వలేదు, మెసేజ్లు చేసినా రిప్లై ఇవ్వలేదు, వీళ్ళందరూ దయచేసి పెద్ద మనసు చేసుకుని క్షమించండి. నేను ఒక డిఫరెంట్ ఇదిలో ఉన్నా, బయటపడ్డానికి నాకు కొంచెం టైం కావాలి. వచ్చినప్పుడు మీ అందరికి సమాధానాలు చెప్తాను, ఏమైందో కూడా చెప్తా. అప్పటి వరకు ఈ మెసేజ్ ని మైండ్ లో పెట్టుకొని నన్ను డిస్టర్బ్ చేయడం మానేయండి అని ఒక పోస్ట్ పెట్టగానే దీనికి సమంత లైక్ చేసింది, లవ్ పెట్టింది సింబల్. అంటే తర్వాత మళ్ళీ అన్నారు, ఓకే ఇలాంటి ఒక సిచ్యువేషన్ సమంత గతంలో అనుభవించి ఉండొచ్చు, బ్రేకప్ కి ముందు అలాగే అనుభవించిందేమో, మేబీ ఇప్పుడు నజరియా కూడా అలాగే ఉండిందేమో, ఫాజిల్ కి దూరంగా ఉంటుందేమో, ఈ మధ్య కాలంలో వీళ్ళు కలిసి కనిపించిన దాఖలాలు లేవు. అండ్ సేమ్ సమంత సిచ్యువేషన్ లోనూ అంతే, వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు నాగ చైతన్య బిజీ, ఈవిడ బిజీ, ఇప్పుడు కూడా నజరియా బిజీ, ఫాజిల్ అయితే పిచ్చా బిజీ. సో ఇట్లా చూసుకుంటే మేబీ ప్రొఫెషనల్ లైఫ్ వల్ల వీళ్ళకి ఏమన్నా అయి ఉండొచ్చు. పోన్లే నజరియా చెప్పినప్పుడు చూద్దాం. మరి సమంత దానికి ఎందుకు లైక్ చేసింది, సమంత కూడా ఇలాంటిది అనుభవించిందా అనే క్వశ్చన్ మార్క్. నౌ క్యారీ ఫార్వర్డ్. ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు ఏం జరిగింది సిచ్యువేషన్? ఒక ఇన్స్టా రీల్ లో ఏం చెప్పారు అంటే, భర్త నుండి భార్య విడిపోవడానికి రీజన్ ఏంటి అని రీసెర్చ్ చేస్తే హెల్త్ ఇష్యూ మెయిన్. భర్తకి బాగోపోతే భార్య అన్ని సేవలు చేస్తారు. మనుషులు తాగండి బాగున్నారు, టాబ్లెట్ వేసుకున్నారా, కాలు నొక్కమంటారా, ఒకసారి వెనక్కి తిరిగిన వీపుకి అమృతాంజన్ రాయమంటారా, ఇలాంటివి ఉంటాయి. లేదా హెడ్ ఏ కాకపోతే తలకు నూనె పెట్టనా, ఇలాంటి. సరే ఇప్పుడు భార్యకే దగ్గు, జలుబు, వీపు నొప్పి, వెన్ను నొప్పి, సర్లే అక్కడ చావు అంత బండ ఉన్నప్పుడు ఎందుకు అది మోయడం, ఆడబెడిపా అంటే నువ్వు కన్సర్న్ చూపిస్తున్నావు కరెక్టే, కాకపోతే ఎందుకో విసుక్కుంటున్నావు ఆవిడకి బాగాలేదని. నువ్వు దగ్గర రానివ్వట్లా, ఆవిడకి బాగాలేదు ఒంట్లో, ఇప్పుడు అది మోయడం అవసరమా, అడబెడా బాగాలేదు కానీ అడబా, నీకు అర్థమైందా? అదే అరే అనేది వేరు, అనేది వేరు. హస్బెండ్కి ఏదన్నా అయితే భార్య అరే అంటుంది, భార్యకి ఏదైనా అంటున్నావు దేనికి అని. ఈ ఒక దాని మీద ఒక చిన్న సర్వే, ఏదో ఒక అందమైన రిపోర్ట్ వచ్చింది, వాళ్ళు కొన్ని గణాంకాలు చెప్పారు.
ఇది చూసిన సమంత లైక్ చేసింది. ఇప్పుడు వచ్చింది అసలు గొడవ. ఓహో మళ్ళీ సేమ్ నజరీ అలాగా సేమ్ గతంలాగా సమంత కూడా ఇది అనుభవించింది. అంటే బ్రేకప్ అయిన 1 yearకే తనకి మయోటిస్ ఉందని చెప్పేసి తెలిసింది కదా, సో మేబీ ముందే తెలిసిండొచ్చేమో, అందుకే ఇట్లా అయిందేమో అన్న ఒక రూమర్ అయితే నడుస్తుంది. మైసైటిస్ ఉంటే కూడా నిజంగా యాక్చువల్గా ఇవిడకు ముందే ఉందో లేదో నాకైతే తెలియదు, మనకి ఎప్పుడు కూడా చెప్పలా. బట్ ఉంటే చాలా మంది వదిలించుకుంటారు. ఈవెన్ ఫ్రెండ్స్లో కూడా, స్నేహితుల్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఈవెన్ ఐఎమ్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ దట్. ప్రాబ్లం ఏంటంటే ఏం ఉండదు, ఊరికే ఇమ్యూనిటీ లెవెల్స్ అని తినేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇప్పుడు మీ ఛానల్లో నేను 2వ ఫ్లోర్ ఎక్కలేను, ఎక్కి కూర్చున్నా 1 hour వరకు ఐ కాంట్ స్పీక్ విత్ యూ, ఆయాసం. లిఫ్ట్ ఆగిపోతే నేను ఎక్కడానికి చాలా టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఇవంటే కాసేపట్లో కోలుకోవచ్చు, ఒక మంచిలు తాగో ఇంకేమైనా. రైల్వే స్టేషన్స్లో ఇప్పుడు మనకు హైదరాబాద్ లాంటి సిటీస్ అంటే ఓకే, విజయవాడ వైజాగ్ లాంటి సిటీస్ అంటే ఓకే. బట్ కొన్ని చిన్న చిన్న ఊర్లలో మనకి ఎస్కలేటర్లు కానీ లిఫ్ట్లు కానీ ఉండవు. మన సరంజామా ఇంత ఉంటది. అఫ్ కోర్స్ తోసుకుంటూ వెళ్ళొచ్చు కానీ అక్కడ దాకా వస్తావు హీరో లాగా. మరి అటెక్కి అటు కదా నీ ట్రైన్ వస్తుంది, ఏం చేస్తావు? మెట్లెక్కాలి. కూలో నాలో ఉంటే ఓకే, లేరు అన్న చచ్చినట్టు నీ కర్మ పోవాల్సిందే. అది మోసుకుంటూ మెట్లెక్కి అటు దిగామనుకో, నేను చెప్తున్నా పర్సనల్లీ, ట్రైన్ వచ్చినా ఎక్కలేను నేను. అటు వచ్చి వేస్ట్. ఇంకా నేను చెప్పాలంటే అలాంటి టాస్క్లు ఉంటే 1 hour ముందే నేను రైల్వే స్టేషన్, ఏదో ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ ఇవ్వడానికి వచ్చినట్టుగా 1 hour ముందే రైల్వే స్టేషన్కి వెళ్ళి అది పెట్టుకొని చాలాసేపు రిలాక్స్ అయ్యి, అది ఇంకేమన్నా డ్రింక్స్ లాంటివి స్టింగ్ ఇట్లాంటివన్నీ తాగేసి కొంచెం కూల్ అయ్యాక అప్పుడు ట్రైన్ వస్తామయ్యా ఇంకెక్కాం మనం. దిస్ ఈస్ వాట్. అంటే మైసైటిస్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ తినేస్తుంది. నువ్వు ఎంత బూస్టింగ్ డోసెస్ ఇవ్వు వేస్ట్. ఒకసారి ఎక్కి దిగావా అంత, దట్స్ ఆల్. ఎక్కువసేపు నిలబడలేవు, ఎక్కువసేపు కూర్చున్నా ఉండదు, ఎక్కువసేపు మాట్లాడలేవు, ఆయాసం, ఇవి తరచూ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, నీకు నాకు కొత్తగా పెళ్ళయింది, మన ఇద్దరం కలిసి దేశంలో ఉన్న టూరిస్ట్ ప్లేస్లన్నీ ఉద్ధరించాలి, ఓకేనా? నేనేమో గబగబా పరిగెడుతున్నా, కొత్త షర్టు కొత్త టీషర్ట్ వేసుకుని అని వస్తున్నా వెనకాల. రా త్వరగా అటు వెళ్దాం. నా వల్ల కాదు, నువ్వు ఎక్కేసి. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళిరా. నా వల్ల కాదు, నువ్వు తిరుగు. నా వల్ల కాదు, నువ్వు. మరి ఇంకెందుకు వచ్చావు? నేను నీతో కలిసి కదా ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చా. తీరా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు అని ఇలా ఉండి నా వల్ల కాదు, నువ్వే ఎక్కి తిరుగు. ఇప్పుడు వండర్లో వెళ్ళాం రా ఇద్దరం ఫర్ ఎగ్జాంపుల్, కలిసి అవన్నీ ఎక్కి దిగి ఉండాలన్న కుతూహలం వీడిలో ఉంటది. నేను సమంత విషయం చెప్పట్ల, క్యాజువల్ ఎగ్జాంపుల్ మళ్ళీ. అప్పుడు వీడేంటంటే ఇట్లా రీల్ తీసుకుందామని, దాంట్లో అట్లా తిరిగి ఏదో చేద్దామని. ఈ పిల్లకేమో ఉండదు, ఇట్లా ఉంటుంది. అసలు వండర్లా దాకా రావడానికి ఇక పెద్దగా చావు. తీరా అక్కడికి వచ్చాక అడ్డం పడిపోద్ది. వీడేమో అన్ని తిరిగి ఖాళీకి వీటితో పాటు కూర్చున్నా ఏం కబుర్లు చెప్ప, సర్లే నాకేం వద్దు, పెద్దగా ఏం తినాలనిపించదు. నువ్వు కానీ నేను తినడానికి, నేనే ఎగిరిదూకడానికి నువ్వెందుకు నాకు సంత? నువ్వు రాకపోతే ఇంకా నాకు మంచిది కదా. నేను ఒక్కడనైతే అసలు ఇంకొక ఫ్రెండ్ని తెచ్చుకున్నాను అనుకో, అన్ని ఎగిరి దూకి మంచి ఫోటోలు తీసుకొని వస్తా. నీతో కలిసి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వు నాతో రావట్లా. ఎందుకు అంటే నీకు అనారోగ్య సమస్య. నీ అనారోగ్య సమస్య నాకు చిరాకు, ప్రేమ కాదు. నీ అనారోగ్య సమస్య నేను ప్రేమిస్తే, ఇప్పుడు ఎందుకులే నువ్వు బాగాలేదు కదా, ఈసారి వండర్లా వద్దులే, సరదాగా అక్కడికి వెళ్ళేసి వద్దాం, చాలు దుర్గం చెరువు వెళ్ళి కాసేపు కూర్చొని వద్దాం పదా. ఇది అండర్స్టాండింగ్. లేదు నేను వండర్లాకే వెళ్ళాలి, అసలు నువ్వు ఎప్పుడో ఇంతే, కదలమంటే కదలవు, నిల్చోమంటే నిల్చో, కూర్చోమంటే కూర్చో, నీతో నాకు ఒక్క చావు, నీకు అది అనిపించింది అనుకో, అట్లా ఉంటది. అదే అనారోగ్య సమస్య నీకు వచ్చింది అనుకో, మీ ఆవిడ ఏమంటది, ఇప్పుడు అవసరమా అండి మొక్కల నొప్పులు ఉన్నప్పుడు మనకి ఈ వండర్లా, ఎందుకులే ఈసారి వద్దు, నెక్స్ట్ వీక్ మన ఇద్దరం కలిసి వెళ్దాం రండి, పిల్లలు కూడా వస్తారా కలిసి వెళ్దాం, ఫ్రెండ్స్ వస్తారా కలిసి వెళ్దాం అని చెప్పుద్ది ఆవిడ. సో ఈ అండర్స్టాండింగ్, ఆడదానికి ఒంట్లో బాగాలేకపోతే మగాడు చిరాకు పడుతున్నాడు, మగవాడికి ఒంట్లో బాగాలేకపోతే ఆడది ఎక్కువ ప్రేమిస్తుంది, అప్పటిదాకున్న ప్రేమ కూడా ఇంకా ఎక్కువ ప్రేమిస్తుంది, సేవలు చేసో ఇంకేదో చేసో. ఈ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ వల్ల వీళ్ళ మధ్యలో పొరపచ్చాలు వస్తున్నాయి. అసలు నువ్వు అర్థం చేసుకోవాలి కదా. సేమ్ ఈ విషయంలోనే మన పవిత్ర బంధం అనే సినిమా వచ్చింది. వెంకటేష్ ఉంటే కుక్క చాకిరీ చేస్తుంది సౌందర్య, కానీ సౌందర్యని ఏమంటాడో తెలుసా, బాగా వండావు కదా, మంచి వంటకం వండితే నువ్వేమో మంచి 5 star హోటల్ షెఫ్గా ట్రై చేయొచ్చుగా, ఎంత బాగా చేసావు. ఈజ్ ఇట్ ద కాంప్లిమెంట్? కాదు కదా. నువ్వు బాగా సేవ చేస్తే నర్స్తో పోలుస్తావు, మంచిగా వండితే షెఫ్తో పోలుస్తావు, ఇంకేదైనా చేస్తే ఇంకెవరితో పోలుస్తావు. అంతగా నాకు మనిషిలో ఉన్న టాలెంట్ని మనిషిలాగైతే గుర్తించవే. ఇలా చూసినంత కాలం మనిషికి ఈ గ్యాప్ అనేది ఉంటానే ఉంటది. సో ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో రన్ అయినప్పుడు
సమంతకి ఎందుకో ఏ కోణంలోనో అది కొంచెం దగ్గరగా అనిపించి ఉండొచ్చు, అనిపించి దాన్ని లైక్ చేసింది. అంటే మేబీ ఒక సిచ్యువేషన్ మ్యాచ్ అయి ఉండొచ్చు, మేము వాళ్ళు కలిసి గోవాకో ఎక్కడికో వెళ్ళడము, ఆ టైంలో ఈవిడ నీరసపడిపోవడం, ఆయన ఉత్సాహంగా ఉండడం, చిరాకు పడడం, పొరాకు పడడం జరిగి ఉండొచ్చు. అదే టైంలో ఆయన ఒకవేళ ఓవర్ డోస్ అయి తాగి నెక్స్ట్ డే ఇలా డిహైడ్రేట్ ఉండడం, దగ్గరుండి చక్కగా చూసుకుని మజ్జిగ తాగుతావా, పర్లేదా, బాగున్నావా, ఏమైనా తింటావా, లిక్విడ్ డైట్ చేయి, జ్యూస్ తీసుకురానా పోనీ నేను వెళ్ళి పిండనా, ఇవి గుర్తొస్తాయి. గుర్తొచ్చి పెట్టి ఉండొచ్చు. అంటే సమంత గారు ఎప్పుడు ఇలానే కాంట్రవర్సీ చేస్తుంటారు. లాస్ట్ టైం కూడా తనకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు తను ఏదైతే పాటించారో అది అందరినీ చేయమన్నప్పుడు డాక్టర్స్ అంతా కూడాను చాలా రివర్స్ అయ్యారు, నువ్వు ఎట్లా చెప్తావు, నువ్వు ఎలా చెప్తావు అని. సో ఎందుకు తను ఎప్పుడు కాంట్రవర్సీ అవుతూ నెక్స్ట్ అదొక సిచ్యువేషన్. ఇప్పుడు మైసైటిస్ నుంచి అది వాడు ఆ డాక్టర్ గారు కావాలని ఫేమస్ అవ్వడానికి సమంతను ఎంచుకున్నాడు. తను ఎప్పటి నుంచో తన హెల్త్ పాడ్కాస్ట్ ఇస్తా ఉంది, మంచి మంచి డాక్టర్స్ అయితే మంచి మంచి డైట్ ఇవన్నీ రెగ్యులర్ గా ఇస్తా ఉంది. వాడేవాడు సమంత నువ్వు ఇలాగా చెప్పింది, అట్లా చెప్పావు, నీకు అది తెలియదు ఇది తెలియదు అని చెప్పేసి కావాలని అందులో దూరి దాన్ని హైలైట్ చేశాడు. కానీ అదే సమంత ఏం చేసింది, నీకేం మందులు సిఫార్సు చేయాలి డాక్టర్ లాగా, తను ఏదైతే ఫాలో అవుతుందో తనకు డాక్టర్స్ ఏదైతే చెప్పారో అది నీకు చెప్పింది. దాంట్లో నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పిన డాక్టర్ నెంబర్ నీకు ఇస్తా, వాడితో డిబేట్ పెట్టుకో, అసలు ఈ మందు కాదు ఇవ్వాల్సింది, ఆ మందు నువ్వు ఎలా ఇస్తావని. నాకు చెప్పింది నేను నలుగురు చెప్పా, నువ్వు దాన్ని నన్ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ నాకు బాగాలేకపోతే నేను చెప్పేదాన్ని కాదు, నేను దాంతో బాగా అయ్యా కాబట్టి నేను చెప్తున్నాను. ఇదొక సిచ్యువేషన్. సో ఇట్లా ఈవిడ జీవితంలో ఇంకోటి, సమంత గారు ప్రతిసారి కాంట్రవర్సీ చేస్తారు కదా అని ఇందాక అన్నా. సమంత గారు చేసిన ప్రతిదాన్ని మనం కాంట్రవర్సీ చేస్తున్నాం, సమంత కాంట్రవర్సీ చేయట్లా. అంటే తన ఒపీనియన్ ఓపెన్ గా చెప్తుంది, దాన్ని మనం కాంట్రవర్సీ చేస్తాం. ఓకే ఓకే రైట్. మొత్తం మీద ఏంటంటే ఆవిడ కాంట్రవర్సీ చేయట్లేదు, బట్ ఏదో జరిగింది. అంటే ఎన్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా నాగ చైతన్య మీద ఉన్న కోపాన్ని చూపిస్తుంది, ప్రేమను చూపిస్తుంది. బట్ ఎందుకు ఇద్దరు కూడా ఇన్ని ఇంటర్వ్యూస్ చేసినప్పటికీ రీజన్ ఎందుకు చెప్పట్లేదు విడిపోవడానికి? అది వాళ్ళ పర్సనల్ మా. ఓకే, అది వాళ్ళ పర్సనల్. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు చెప్పాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మనమే మాట్లాడుకుందాం. స్టార్టింగ్ నన్ను ఒక ఫ్రెండ్ గురించి అడిగావు రాగానే, రైట్, మీకు తెలిసిన ఒక ఫ్రెండ్ నాకు తెలుసండి అని చెప్పావు. అవునా, ఓకే ఓకే, నాకు మంచి ఫ్రెండేలే, కొంచెం మేము దూరం అవడానికి ఒక రీజన్ ఉంది, నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమైందా? చెప్పుకుంటారు కొంతమంది, చెప్పుకోరు, అది వాళ్ళ పర్సనల్. దాని ఆ పారామీటర్స్ దాటి మనం అడగకూడదు, వాళ్ళ ఇష్టం. అది విడిపోయింది నాగ చైతన్య సమంత కదా, వాళ్ళని కలిపింది మనం కాదు, విడగొట్టింది మనం కాదు. కలవడం వాళ్ళ ఇష్టం, విడిపోవడం వాళ్ళ ఇష్టమే, అది వాళ్ళ వ్యక్తిగతం. అఫ్ కోర్స్ వాళ్ళు సెలబ్రిటీలు కదా, ఎందుకు మాట్లాడుకోవద్దు అంటారు చాలా మంది. మనం మాట్లాడుకోవడానికి వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వాలా, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి సెలబ్రిటీస్ అయ్యారు. సెలబ్రిటీస్ అయ్యారు కదా అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అర్థం చూసుకొని నేను హీరో అవ్వాలి, నేను హీరోయిన్ అవ్వాలని వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. మనం కావాలని లాగి మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడొద్దు మీ గురించి అని. బట్ చాలా తప్పది, వీ షుడ్ నెవర్ డిస్కస్ దట్. అండ్ ఇక సమంత కంటావా, భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది, అది ఓపెన్గా చెప్పగలం. వై? బికాజ్ నువ్వు జస్ట్ ఏదో ఒక పెళ్లి కారణం చేత, ఒక ప్రేమ అనే చిన్న కారణం చేత మతం మారావు. మారినప్పటికీ ఆ ప్రేమ, ఆ పెళ్లి నీతో ఎక్కువ కాలం లేదు. అది వెళ్ళిపోయినా సరే మతం మారడం అనేది చాలా పెద్ద ఇష్యూ. ఆడుతూ పాడుతూ మనం మళ్ళీ మార్చుకునేది కాదు. ఒకసారి ఒకటి మనసా వాచా చేసామంటే దానికి కట్టుబడి ఉండాలి అని ఆవిడ ఇంకా అదే మతంలో కొనసాగుతా ఉంది. అండ్ మతం మారిన వాళ్ళు ఏదో మారేంలే అన్నట్టు ఉంటారు, కానీ తిరుమల మెట్లు ఎక్కుతారా? ఎన్నిసార్లు ఎక్కిందో. ఈషా ఫౌండేషన్కి వెళ్ళి మెడిటేషన్ చేయడం, పల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మెట్టుకి దీపం పెట్టడం, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నో బడీ విల్ డూ, బట్ షీఈస్ డూయింగ్. అంటే నేను మారాను కాబట్టి నేను ఇక కష్టం వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఈ దేవుడికే నేను చెప్పుకోవాలి అని నమ్మింది మనసా వాచ. సో షీఈస్ కంటిన్యూయింగ్ దట్. అలాంటి వాళ్ళు చాలా అరుదు. సో సమంత గురించి కామెంట్ చేసే హక్కు ఎవరికి లేదు, బికాజ్ షీఈస్ లైక్ అంతే. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.